హృదయ పరివర్తన, లైఫ్ చేంజింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది. ఏ రాజ్యం అండి? పరలోక రాజ్యము సమీపించుచున్నది. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, కొన్ని సువార్తలు అంటాడు, దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక మారు మనసు పొందుడి. ఆయన రాజ్య సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు, దయ్యములను వెళ్ళగొట్టుచు, అద్భుతాలు చేయొచ్చు, మహత్కార్యాలు చేయొచ్చు, సూచక్రియలు చేయొచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ నా మాటలు కాదు, దేవుని వాక్యములోని మత్తయి సువార్త, దేవుని పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూడగలిగితే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరి. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని రాజ్యమును గురించిన సువార్త. ఇంకో సందర్భంలో అంటాడు, రాజ్య సువార్త ప్రతి వ్యాధి, ప్రతి రోగమును స్వస్థపరచుచు గలిలయ ప్రాంతమంతా సంచరించాడు. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది. ఆ స్థలంలో, ఆ సమయంలో, ఆ సందర్భంలో నానా విధములైన రోగముల చేతను, వ్యాధుల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యాలు పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచిన. ప్రైజ్ ది లార్డ్. ఒక రకమైనటువంటి రోగం కాదు, వ్యాధి కాదు, రకరకాల క్వాలిటీలతో, రకరకాలైన తరగతులతో, స్థాయిలతో ఉన్నటువంటి భౌతిక సంబంధమైన, ఆత్మీయ సంబంధమైన, మానసికమైన ఆ రోగాలన్నీ కుదుర్చబడాలంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఇలా ఆ సిరియా దేశం అంతే కాకుండా 25వ వచనంలో చూస్తే గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి, యోర్దానుకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించే. బహుజన సమూహం. ప్రైజ్ ది లార్డ్. దెకపొలి అంటేనండి మామూలుగా కాదు. ఎన్ని పట్టణాలండి? మన ఏలూరు ఇప్పుడు నగరపాలక చేసిరేమో కానీ 10 పట్టణాలు ఎంత ఉంటుందో